ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాడుబడిపోయింది గుడి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదనుకుంటా. వదినా, హుండీ ఆదాయం పెరిగితేనే బాగు చేయాలనుకోకూడదు. ఇప్పుడు మనం చూసాం కదా, మరమ్మతులు చేయిద్దాం. అమావాస్య పుణ్యానికి భక్తులొచ్చే గుడిని ఉద్ధరించే పని పెట్టుకుంటే మనకే ఖర్చు బావు గారు. డబ్బులెందుకు దండగా? అలా అనుకుంటే ఎలా? నీలాంటి వాళ్ళు ఇలాంటి సలహాలు ఇవ్వకపోవటమే మంచిది. సరే పదండి. ఈ పచ్చికలో వృచ్చికాన్ని ఆ నయిని చూడకుండా చెయ్యాలి. నా కల్లో కనిపించిన కర్ర ఇదే. అది ఈ గుడి పరిసర ప్రాంతాల్లోనే ఉందని, ఇక్కడ పూజ చేద్దామని ఇంట్లో వాళ్ళనే తీసుకొచ్చాను. ఏం జరుగుతుందో అమ్మవారే నాకు సూచించాలి. వావ్, గుడి ఎలా ఉన్నా అమ్మవారి ముఖం ఎంత కళగా ఉందో చూడండి వదినా. అవును విశాల్, అడపాదడపా భక్తులు వస్తూ పోతూ ఉంటారనుకుంటా. మనలాంటి భక్తులు ఉంటారు కదా. మీకేదో భక్తున్నట్టు. పెద్ద మరదల్లా పాటలు పాడి హారతి పట్టలేను గాని మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకోగలుగుతాను కదా. చేతులెత్తి మొక్కినా చాలు బాబు, అమ్మ కరుణిస్తుంది. వరలక్ష్మి అమ్మవారు ఇవాళ వరాలివ్వాలి పెద్ద బొట్టమ్మ. అందుకేగా అత్తయ్య వచ్చింది. పూల సజ్జలకు బదులు సంచులు తెచ్చుకోవాల్సింది. వరాలు మూటగట్టుకుని తిరుగు ప్రయాణం చేసేవాళ్ళు. వెళ్ళు, అక్కడ కర్ర కట్టిన బట్టలో ఉండి ఎదురు చూడు. కాసేపట్లో అక్కడికి నయిని వాళ్ళు వస్తారు. ఎవరు తొందరపడతారో వాళ్ళని కుట్టిపడే. ఆ తర్వాత నా కథ మళ్ళీ మొదలవుతుంది. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.